సో డిసెంబర్ 10 వెరీ ఇంపార్టెంట్ డే, తరచుగా అడుగుతూ ఉన్నారు. సో మానవ హక్కుల దినోత్సవం అండి. సో దానిని మనం ఏమంటాం, హ్యూమన్ రైట్స్ డేగా పిలుస్తూ ఉంటాం. సో చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో వెన్ వీ ఆర్ సెలబ్రేటింగ్ హ్యూమన్ రైట్స్ డే, సో డిసెంబర్ 10th. ఓకే, సో మొట్టమొదటిసారిగా 1948లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క సెషన్ అయితే జరిగిందో, సో దానిలో అక్కడ తీర్మానం చేయడం జరిగింది అండి. ప్రపంచవ్యాప్తంగా కూడా మానవ హక్కులకు సంబంధించి ఒక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి, దానిలో భాగంగా యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటువంటిది కూడా ఆమోదం తెలపడం జరిగిందండి. సో ఈ రోజున ప్రపంచ దేశాలలో కూడా మానవుల యొక్క హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలి, మానవుల యొక్క హక్కులు భంగం కలిగితే ఏ విధంగా భంగం కలిగినటువంటి సందర్భాన ఏ విధంగా మనం కోర్టులకు వెళ్ళాలి, సో దాంతోపాటు మానవుల యొక్క హక్కులను కాపాడడానికి ఎటువంటి సంస్థలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియాలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేటువంటిది ఉంటుంది, రాష్ట్రాల్లో చూసుకుంటే స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు వారి యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉంది, మనకి ఈ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఏ విధంగా ఆ సంస్థల నుంచి మన సహాయ కార్యక్రమాలు అందుకోవచ్చు అనేటువంటి అంశాలన్నీ కూడా అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా ఈ రోజున తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అండి.